ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్. ఫస్ట్ వన్, హేమంత్ అండ్ చరణ్ పర్ఫార్మెన్స్. బా ఇచ్చి పడేసారు అబ్బా, ఇద్దరు కూడా ఇచ్చి పడేసారు. స్పెషల్లీ హేమంత్ అండర్ డాగ్. అసలు హేమంత్ అనే పిల్లగాడు అట్లా ఆడతాడన్న ఆలోచన కూడా మన ఆలోచనలకు రాదు. అసోంటిది హేమంత్ ఇవాళ ఆడిండు కదా, ఇట్లా పట్టిండంటే అనకలేదు, బెనకలేదు, జనకలేదు, తునకలేదు, వనకలేదు, ఇచ్చి పడేసిండు అంతే. ఎండ్యూరెన్స్ టాస్క్లో వావ్ అనిపించింది. అంటే హేమంత్ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి నాకు సూపర్ అనిపించింది. ఓటప్పిలు కూడా మనోడికే ఇచ్చారు. ఓటప్పిలో అన్నాడు ఒక మాట, అదే అతని ఇంట్రడక్షన్లో చెప్పింది చూడు, హాయ్ దిస్ ఇస్ హేమంత్, తెలంగాణ కా దడకాన్, హైదరాబాద్ కా జిగర్, నవజవాన్ లోండా. ఎస్, నవజవాన్ లోండా పవర్ ఎందుకు చూపించిండు, సూపర్గా ఆడిండు అనిపించింది. అండర్ డాగ్ లెక్క అనిపించింది. అసలు ఈ యాగీ పిల్లగాని ఎందుకు తీసుకున్నారా, లక్కుల ఫ్లూక్లో వచ్చేసిండు అన్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్లో. కానీ ఇప్పుడు చూస్తుంటే అతని కాన్ఫిడెన్స్, అతని డెడికేషన్ సూపర్గా అనిపిస్తుంది. అండ్ హేమంత్ ఈరోజు ఒక ఆర్గ్యుమెంట్ కూడా పెట్టుకున్నాడు దీపక్ తోటి. దీపక్ హేమంత్ని నువ్వు లీడర్కి పనికిరావు అని చెప్పి తీసేస్తే టాస్క్లా హేమంత్ గట్టిగా మాట్లాడిండు. లైక్ ఎట్లా అంటే, నువ్వు పనికొస్తావా, నిన్న ఏం చేసినావు, నువ్వు అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ దాకుంటే తాళం వేయకుండా ఉన్నావు అన్నాడు. అంటే అది రాలేదు, అది స్ట్రక్ అయిపోయింది, రాలేదు అని అంటే, లీడరు కదా స్ట్రక్ అయినది ఇవ్వాలి ఎట్నో అట్లా, నువ్వు ఏమంటే ఓడిపోయింది అన్నట్టు చెప్పిన విధానము, అంటే ఆర్గ్యుమెంట్ చేసిన విధానం కూడా బాగా అనిపించింది. చాలా ఇదే కాదు, ఎవరి టీంలోకి నువ్వు పోతావు అని అంటే, నేను ప్రియా టీంలోకి పోతా అని చెప్పి ఫస్ట్ వస్తాడు అన్నట్టు. ప్రియా టీంలోకి ఎందుకు పోతావు అనుకుంటావు అంటే, ఈమెతోటి కంఫర్ట్గా ఉంటుంది అండ్ గెలవడానికి ఉంటుంది, నాకు టోలరెన్స్ ఎక్కువ కాబట్టి నేను ఈ టీంలో ఉంటే కంఫర్టబుల్గా ఆడగలుగుతా అన్నట్టుగా ఏదో చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత శాలిని టీం గెలవదని అనుకుంటున్నావా, ఎందుకు గెలవదు అనుకుంటున్నావు అంటే, ఆ టీంలో నేను లేను కాబట్టి గెలవదు అంటాడు. అన్నట్టుగానే ఆ టీంలో అతను లేడు కాబట్టి గెలవలేదేమో అన్నంత పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. లాస్ట్ దాకా ఉన్నాడు. అఫ్ కోర్స్ మిథిలేష్ కూడా తనతో పాటు లాస్ట్ దాకా ఉన్నాడు. కానీ అంటే మనం మిథిలేష్ నుంచి ఆ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎదురు చూస్తున్నాం మిథిలేష్ ఎప్పుడు అట్లా ఆడతాడా అని చెప్పి. ఇవాళ ఆడిండు, బాగా ఆడిండు. ఈ 2-3 చోట్ల మంచిగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ హేమంత్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అండర్ డాగ్ అసలు పట్టించుకుని పర్సన్, అతను ఆడేసరికి సూపర్ అనిపించింది. సరే, అండ్ ఈవెన్ చరణ్ నుంచి కూడా ఎండ్యూరెన్స్ టాస్క్లో అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్కనున్న రోహిత్ అవుట్ అయ్యాడు, అటు పక్కనున్న దీపక్ అవుట్ అయ్యాడు. అంటే హేమీలు బలంగా ఉన్న వాళ్ళు అవుట్ అయ్యారు. అఫ్కోర్స్ మిథిలేష్ బాగా ఆడిండు, మిథిలేష్ నుంచి మనం ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ చరణ్ నుంచో హేమంత్ నుంచో ఎక్స్పెక్ట్ చేయం. చూడడానికి సన్నగా పుల్లలాగా కరెంటు తీగలాగా ఉన్నాడు కదా అనుకుంటే, ముట్టుకుంటే షాక్ అయినట్టుగా నిరూపించే ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ హేమంత్ వాళ్ళ టీంని గెలిపించేదాకా లాస్ట్ దాకా ఉన్నాడు. చరణ్ ఉండలేకపోయాడు. చరణ్ ఒక్కడు ఒంటరి పోరాటం అయితే, అంటే రోహిత్ అండ్ చరణ్ చేసిరు కానీ రోహిత్ది చాలాసార్లు హ్యాండ్స్ బెండ్ అయినాయి, కానీ చరణ్ ఈ బెండ్ కాలే. చాలా అంటే చాలా టఫ్ ఇచ్చిండు. ఈవెన్ ఎవరికి పడంది చరణ్కి పడ్డ బ్యాండ్ వెయిట్ కూడా వేసుకొని పట్టుకున్నాడు. మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళే వెయిట్, అతను ఒక్కడికే వెయిట్ పడ్డది. సో చాలా అంటే చాలా బాగా ఆడిరు వీళ్ళిద్దరూ, హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇక్కడే మనం ఇంకొక పర్సన్ కూడా మెచ్చుకోవాలి, రామకృష్ణ. మిగతా వాళ్ళందరికీ బ్రేక్ దొరికింది, రామకృష్ణకి బ్రేక్ దొరకలేదు. మిగతా వాళ్ళందరికీ ఇలాంటి టాస్కులు అంటే పరిచయం ఉండకపోవచ్చు, కానీ రామకృష్ణ పోలీస్కి సంబంధించిన ప్రిపరేషన్లో ఉన్నాడు కాబట్టి, అంటే కానిస్టేబుల్ వేస్తే వాటికి ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి ఈవెంట్స్ అవి ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఒకవేళ అతనికి ఒక 30 సెకండ్స్ ఆ బ్రేక్ తీసుకునే టైం దొరికింటే అతను ఇంకా ఎక్కువసేపు ఉండేటాడు. మిగతా వాళ్ళందరికీ బ్రేక్ తీసుకునే టైం వచ్చింది. చరణ్కి బ్రేక్ దొరికింది, దీపక్కి దొరికింది, మిథిలేష్కి దొరికింది, రోహిత్కి దొరికింది, అందరికీ దొరికింది. కానీ ఆ ఎండ్యూరెన్స్ టాస్క్లో రామకృష్ణకి టైం దొరకలేదు, టైం ఇవ్వలేదు. ఎందుకంటే రామకృష్ణకి టైం ఇవ్వాల్సిన 30 సెకండ్స్లో చరణ్కి, అంటే ఆపోజిట్ టీంలో ఉన్న చరణ్కి ఝాన్సీ వెయిట్ వేయడంతో అక్కడ చరణ్ వదిలేస్తాడు కదా అని చెప్పి అటు వెయిట్ వేసారు. కానీ చరణ్ అయినా పట్టుకున్నాడు. అది తీసిన తర్వాత, ఆ వెయిట్ తీసేసిన తర్వాత కూడా పట్టుకునే ఉన్నాడు. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ చరణ్. అండ్ ఇక్కడ టైం గ్యాప్ ఇవ్వకపోయినా, రెస్ట్ దొరకకపోయినా రామకృష్ణ పోరాటం చేసిండు. కానీ ముందుది అవుట్ అయింది, కానీ రామకృష్ణ పోరాటం చేసిండు. సో రామకృష్ణ ఆల్సో గ్రేట్. ఇట్లాంటి ఎండ్యూరెన్స్ టాస్క్ పెట్టినప్పుడు ఎవరు ఏంది, వాళ్ళ క్యాపబిలిటీ ఏంది, వాళ్ళ కెపాసిటీ ఏందో తెలుస్తుంది. ఈరోజు టాస్క్లో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అందరికీ హ్యాట్స్ ఆఫ్. అందరూ ఎండ్యూరెన్స్ టాస్క్లో పర్ఫామ్ చేసిన అందరికీ హ్యాట్స్ ఆఫ్. రాజకుమారి గారు కూడా లేడీస్లో అందరికంటే లాస్ట్ దాకా పట్టుకున్నది రాజకుమారి గారు. సో రాజకుమారికి కూడా హ్యాట్స్ ఆఫ్. హైలైట్ పాయింట్ ఇంకోటి, అమన్. ఈరోజు ఎపిసోడ్లో అమన్ గురించి మనం గట్టిగా మాట్లాడుకోవాలబ్బా. అమన్ ఆ బ్లైండ్ కార్డు సంపాదించడానికి రోహిత్తో టాస్క్ రూపంలో పంచాయతీ, అదే టాస్క్లో సంచాలకంగా చేసిన అపూర్వతో పంచాయతీ. ఈవెన్ ఆ పంచాయతీలు ఒడిసి అతనికి కార్డు వచ్చిన తర్వాత కూడా నిన్న వేరే టాస్క్లో ఏదో డిస్కషన్స్లో లాస్ట్ టైం బాగా నెగిటివ్ అయిందన్న పంచాయతీ, అపూర్వతో మళ్ళీ పెద్ద పంచాయతీ. ఇన్ని పంచాయతీలు పెట్టుకుని అతను కార్డు సంపాదించిన తర్వాత అతని దగ్గర కార్డు ఉందంటే అదో కిరికిరి పంచాయతీ. ఆ కార్డు తీసుకుపోయి బిందుమాధవ్ గారికి ఇస్తే, ఇలా బిందుమాధవి ఆ కార్డుని అమన్కి వాడకుండా నేను ఎవరికన్నా వాడచ్చు అన్న పాయింట్ తోటి బిందుమాధవ్ కార్డు తీసుకుపోయి శాలినికి ఇచ్చుడేంది, శాలిని తీసుకుపోయి ఝాన్సీకి ఇచ్చుడేంది. అమన్ నేను ఎర్రిపాపని ఎర్రిపాపని అన్నట్టుగా చూద్దాం. ఇండివిజువల్ గేమ్ ఆడదాడు. అరే అప్పుడు ఆడింది కూడా ఇండివిజువల్ గేమే, రోహిత్ తోటి ఆడింది కూడా ఇండివిజువల్ గేమే. కాకపోతే ఏంటంటే
గాచారం గంటా మారేదో ఖుదాబీ క్యా కరేగా అన్నట్టు పాపం అమన్ పరిస్థితి అగమ్య గోచరం అన్నట్టుగా అయిపోయింది. అయ్యో! ఇవాళ కూడా సేమ్ అట్లాంటిదే బ్యాండ్ పడ్డది మళ్ళీ. ఏది ఈ ఎండ్యూరెన్స్ టాస్క్‌లో పాపం మనోడు మంచిగానే ఉన్నాడు. కాకపోతే ఏందంటే టీ షర్ట్ లూజ్ ఉండి గిట్లుంది. కిందికి ఇట్లా కనబడుతుంది. కిందికి కనబడుతుంది. టీ షర్ట్ అది ఏందో హుడ్డీ లాంటిది యేసుకున్నాడు అన్నట్టు. సో, అది కిందికి ఉగులాడుతుంది. ఉగులాడుతుంటే హ్యాండ్స్ బెండ్ అయినాయి. హ్యాండ్స్ బెండ్ అంటే లేదు సాఫే ఉన్నాయి అని మనోడు అంటాడు. సాఫ్ ఉన్నాయి. ఆ డిస్కషన్స్‌లోనే ఆగమాగం అయిపోయింది. నవదీప్ అన్న వచ్చేసి ఇక జ్యూరీ చెప్తుంది కదా తీసేయి అని చెప్పి తీసేసారు. బేసిక్‌గా ఏందంటే పాపం మనోడు మంచిగానే పట్టుకున్నాడు. చూడడానికి పైన బాగానే ఉంది. ఇదంతా బాగానే ఉంది. కిందికి ఏందంటే టీ షర్టే కింద లూజ్‌గా కనబడి మోచేతి దగ్గర అదేదో కిందికి బెండ్ అయిందేమో అన్న ఫీలింగ్ దూరం నుంచి చూసేటోళ్ళకి కనిపించి తీసేయించారు. పాపం అన్ని రకాలకి ఇవాళ అమన్‌కి బ్యాండే అబ్బా! యాహ్! చూడు ఇంత చేస్తే బయటేమన్నా సుఖం ఉందా? బయటేమన్నా హ్యాపీనెస్ ఉందా అంటే అది లేదు. బయట కళ్యాణ్ ఫ్రెండ్ కాబట్టే వచ్చింది. కళ్యాణ్ ఫ్రెండ్ కాబట్టే అసలు ఆ టాస్క్ వస్తే బయట నెగెటివే. లోపల అంత చేసినందుకు ఆ కార్డు లేదు, ఏది లేదు. షికాకి ఏదో గాలికే కొట్టుకొని పోయినట్టే అయిపోయింది. అది. అండ్ ఒక్కటి నాకు భలే కొత్తగా డిఫరెంట్‌గా ఇయాల వావ్ అనిపించిన ఫ్యాక్టర్ ఏంది తెలుసా? ఒక ఇద్దరు ఫ్రెండ్స్ తయారయ్యారబ్బా! ఈ అగ్ని పరీక్ష స్టేజ్ మీద. ఒకటి రోహిత్ అండ్ చరణ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఏమన్నా ఇచ్చిర్రా? ఆర్‌కే తోటి పంచాయతీ అయితున్నప్పుడు ఆర్‌కే వచ్చిండు బాల్ తీసుకొని. అంటే దీపక్ బాల్ పట్టుకున్న తర్వాత దీపక్ ఆర్‌కేకి ఇస్తే దీపక్, ఆర్‌కే ఫ్రెండ్స్ అనమాట. అర్థం చేసుకోవాలి. ఆర్‌కేకి ఇస్తే ఆర్‌కే ఇద్దరు లీడర్స్‌గా అర్హత లేనోళ్ళని సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఒకటి రోహిత్ అన్నాడు, 2 చరణ్ అన్నాడు. రోహిత్ ఎందుకనంటే లీడరే ఫౌల్ ఆడితే అసోంటి లీడరు వర్తీ లీడర్ కాదు కదా అని చెప్పి రోహిత్‌కి ఇచ్చిండు. రోహిత్ అన్నాడు నేను ఫౌల్ కాదు చేసింది. నాది మిస్టేక్ అది అనుకోని చేసింది కాదు అని చెప్పి డిస్కషన్ మంచిగానే అవుతుంది. ఆ తర్వాత చరణ్‌కి కూడా ఇచ్చిండు. చరణ్‌కి కూడా టాస్క్‌లో అంత పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. ఇనే రకం కాదు సంథింగ్ ఏదో ఒక పాయింట్ చెప్పిండు. చెప్పిన తర్వాత ఓకే. అక్కడ అది కాదు మెయిన్ పాయింట్. కట్ చేస్తే రోహిత్ మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతుంటే టక్కున నీది అయిపోయింది. నీకు టైం ఇచ్చేసాం అయిపోయింది అన్నట్టుగా అన్నాడు ఆర్‌కే. అనంగానే టక్కున రోహిత్ సీరియస్ అయ్యి ఒక అడుగు ముందుకేసి అరవకు నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అని కూడా ఒక ముందు అడిగేయంగానే అటు దగ్గర నుంచి చరణ్ తిరిగి యెస్ ఐ అగ్రీ విత్ దట్ పాయింట్. రోహిత్‌తో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే వాడు నా ఫ్రెండ్ అంటాడు. అమ్మా! ఏందిరా ఇది ఇద్దరు ఒకటేసారి అటాక్ చేసిరేంది? ఇక్కడ చరణ్ అంటే రోహిత్ అన్నాడు. రోహిత్ అంటే చరణ్ అన్నాడు. ఇద్దరు కలిసి అటాక్ ఆర్‌కేని. అయ్యమ్మ మైండ్ బ్లాక్ అయింది నాకు. దరదం 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 దం దరదం 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 దం దరదం 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 దం దం దరదం దం దం. అప్పుడే దోసలైపోయారేట్రా. ఓకే సంతోషం. ఇలాంటి బాండ్స్ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. అంటే ఒకరి కోసం ఒకరు నిలబడి ఒకరి కోసం ఒకరు రియాక్ట్ అవుతా అంటే గమ్మత్ అనిపిస్తుంది బేసిక్గా. మనం సన్నీ మచ్చ, మానస్ వీళ్ళని చూసినాం కాజల్, మానస్ అన్ని. కాజల్ నిలబడుతుంది సన్నీ కోసం అట్లాంటి ఉంటుంది చూడు. ఈ ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్ నిలబడ్డప్పుడు ఆ బాండ్ భలే స్ట్రాంగ్ అనిపిస్తుంది. చూడడానికి ఎంత ముద్దుగా అనిపిస్తుంది అంటే అంత ముద్దుగా అనిపిస్తుంది. మీకేమనిపించింది రోహిత్ అండ్ చరణ్ బాండ్ చూస్తే ఆర్కేతో డిస్కషన్ చేసినప్పుడు? అండ్ ఆర్కే ఎండ్యూరెన్స్ చూస్తే మీకు ఏమనిపించింది? హేమంత్ పర్ఫార్మెన్స్ని చూసి ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఏమనుకున్నారు? అండ్ చరణ్ దగ్గర నుంచి ఇంతలా ఎండ్యూరెన్స్ పర్ఫార్మెన్స్ వస్తుంది అని మీరు అనుకున్నారా? ఆ బక్క పల్చని శరీరాల నుంచి వెళ్ళి ఇంత పర్ఫార్మెన్స్ వస్తుంది అనుకున్నారా? మీరు కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఇక ఫటాఫట్ ధనాదాని ఎపిసోడ్ గురించి మాట్లాడుకుని క్లోజ్ చేద్దాం. ఓకే రైట్. ఫస్ట్ ఒక లైక్ కొట్టి వీడియో చూడడం చాలు చేయర్రి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కొట్టుర్రి ప్లీజ్. కొట్టక్క చెల్లె కొట్టు, అన్న తమ్మి కొట్టు ప్లీజ్ లైక్ కొట్టు. కొట్టినా? ఓకే గుడ్, వెరీ నైస్, థ్యాంక్ యూ. హైప్ కూడా ఇచ్చేయి. మీరు ఇస్తారు, నాకు హైప్ ఇస్తారు, నాకు తెలుసు హైప్ ఇవ్వాలని అనుకుంటున్నారు కదా. అపూర్వ చెప్పినట్టు నాకు సినిమా ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు కదా అన్నట్టు హైప్ ఇవ్వాలనుకుంటున్నారు కదా, లైక్ కొట్టాలనుకుంటున్నారు కదా, కట్టండి. శ్రీముఖి వచ్చింది. ఇక అసలు ఏదైనా జరగచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే 2 ఎల్లో కార్డ్స్ వచ్చినాయంటే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. పోయినసారిగా ఆ భయం పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఈసారి ఎల్లో కార్డ్స్ 2 రాగానే పంపించడం కాకుండా ఎల్లో కార్డ్స్ మీదకి వెళ్ళి చుట్టూ ఎల్లో కార్డ్స్ చుట్టే గేమ్ పెట్టి దాని త్రూ అంటే ఓటింగ్ పెట్టి రకరకాలుగా చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్కి ఇద్దరిని మిగిల్చేసి ఇద్దరిట్లకి వెళ్ళి ఒకరిని పంపాలంటే ఓట్లేసి ఇట్లా చాలా ట్విస్ట్ ఉన్నాయి. బాగుంది ఈసారి అంతా కూడా బాగున్నది. ఈ ఎపిసోడ్ కూడా మంచి లేదా? కాకపోతే ఇవాళ కొంచెం ఎక్కువ డిస్కషన్స్ ఎక్కువ ఉన్నాయి. రైట్, బిగ్ బాస్ అంటే కూడా అవే డిస్కషన్సే కదా. సరే, ఇక ఏదైనా జరగచ్చు, ఎట్లనే అవ్వచ్చు. ఆటలో ఫైరు, మాటల్లో పవర్, అది ఇది చిన్న మిస్టేక్ మీ కళ్ళని చెదిరిపోయచ్చు. డేరింగ్ డెసిషన్ మీ ఆటను మార్చచ్చు. ఇట్లాంటివన్నీ చెప్పేసిన తర్వాత బిందు మాధవ్ గారు ఎంట్రీ ఇచ్చారు. అంటే జూరీ ఎంట్రీ ఇచ్చింది. అందులో బిందు మాధవ్ గారు ఫైర్ కార్డు పట్టుకుని వచ్చింది. చింకి వచ్చింది. ఇది బ్లైండ్ కార్డ్, మోస్ట్ పవర్ఫుల్ కార్డ్. అమన్ బిందు మాధవ్ గారికి ఇచ్చిన కార్డు. ఈ కార్డు తోటి ఈరోజు మనం ఆట ఆడించబోతున్నాం అని చెప్పింది. సో ఇది ఎవరికి వాడాలి, ఎలా వాడాలి అదంతా కూడా నా చేతిలో ఉంటుంది అని చెప్పింది. అంటే అమన్కే వాడతారు అని అనుకుంటున్నాను అంటే జస్ట్ అమన్ అంటాడు నేను నాకే వాడతారు అనుకుంటున్నా అని అంటాడు. మేడం నాకే వాడతారు కావచ్చు అని అనుకుంటే లేదు ఎవరికైనా వాడచ్చు అని ముందే చెప్పేశారు. దాని పవర్ ఏందో కూడా తర్వాత చెప్తామని అన్నారు.
సో ఎండ్యూరెన్స్ టాస్క్ ఈ రోజు పెడదామని చెప్పి స్టార్ట్ అయిపోయింది. ఇక నవదీప్ నుండి ఇప్పుడు లీడర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, టీంని డివైడ్ చేయాలి కాబట్టి లీడర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి టాస్క్ పెట్టబోతున్నాం. సో ఇప్పుడు ఈ టాస్క్ ఏంటిదో తెలుసా, ఎలా ఉంటుందో తెలుసా, ఎలా ఉండబోతుందో తెలుసా, గెస్ చేస్తారంటే టక్కున చరణ్ నుండి ట్విస్ట్ ఉండబోతుంది అనగా చరణ్ నుండి ఓకే ఇప్పుడు ఎవరు లీడర్గా ఉండకూడదో ఎవరు లీడర్ అవ్వకూడదో అనేది చూజ్ చేసుకోవాలనా అని అన్నాడు. అనగానే అబ్బా స్మార్ట్ ఉన్నవారు, స్మార్ట్, వెరీ స్మార్ట్, ఎస్, వావ్. అదే ఇప్పుడు పైనుంచి ఒక బాల్ పడుతుంది, ఒక స్టెప్ తీసుకోదాకా ముట్టద్దు, స్టెప్ తీసుకోగానే ఎవరైతే ఉరికిపోయి పట్టుకుంటారో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే ఎక్కువసేపు హోల్డ్ అయి ఉంటుందో పూర్తిగా పట్టుకున్న వాళ్ళకి ఒక ఇద్దరిని లీడర్ అవ్వకూడదు అని చెప్పి రీజన్ చెప్పి తీసేసే అవకాశం వస్తుంది అని చెప్పింది. అంటే పట్టుకున్నోడికి లీడర్ అయ్యే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఇద్దరిని తీసేస్తారు, ఆ తర్వాత కూడా మళ్ళీ పోయి నువ్వే పట్టుకున్నావు అనుకో, అది నువ్వు ఎవరికైనా ఇవ్వాలి బాల్ ఇస్తే వాళ్ళు ఇద్దరిని తీసేస్తారు కానీ నిన్ను తీసేయరు. అట్లా ఎవరు ఎక్కువసార్లు బాల్ పట్టుకుంటే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ బాల్ పట్టే దానిలో దీపక్ 3 times పట్టుకున్నాడు. అబ్బా దీపక్ హైట్ 6.2, మనిషి అట్లా అంటే అది స్టెప్ పడ్డా కానీ పైనుంచి పడంగానే అందుకోవాలంటే దీపకే ఫస్ట్ అందుకునేటోడు, స్టెప్ తీసుకున్న తర్వాత అందుకోవాలి కాబట్టి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ వచ్చింది. ఇది మాత్రం సూపర్గా పెట్టిర్రు. అటు గేమ్ డిజైన్ చేసినప్పుడు అట్లా మంచిగా డిజైన్ చేసారు. లేదంటే పైనుంచి పడుతున్నప్పుడు అందుకోవాలంటే ఫస్ట్ హేమంతే ఉంటాడు అక్కడ చెప్పకని అందుకోవడానికి, ఎందుకంటే అంత హైట్ హేమంత్ అంటున్నా దీపకే ఉంటాడు, దీపకే ఫస్ట్ అందుకుంటాడు, దీపక్ హైట్ అట్లా ఉంది. అండ్ ఇంకోటి దీపక్ క్రికెటర్ స్టేట్కి ఆడిన ప్లేయర్. సో అసంటోడు ఇంకా ఈజీగా పట్టుకుంటాడు. అట్లా కాకుండా కింద స్టెప్ పడడం కారణంగానే అందరు గుంపుగా వస్తారు, గుద్దుకుంటారు, కింద పడతారు, మీద పడతారు. ఆఖరికి బాగీకి డిస్లోకేట్ కూడా అయినట్టుంది, పాపం హాస్పిటల్ కూడా పట్టుకుని పోయారు. పాపం బాల్ పైనుంచి పడతానగానే ఫస్ట్ బాల్ వచ్చేసి మిథిలేష్ పట్టుకున్నాడు, చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేసిండు, ఇంకెవరు తీసుకురాకుండా అయిపోయింది. సో మిథిలేష్ పట్టుకున్న తర్వాత ఇద్దరిని తీసేయాలంటే ఒకటి రాజకుమారి గారు, రెండు అపూర్వ. రాజకుమారిని ఎందుకంటే టీంని నడిపించగలదన్న నమ్మకం నాకు లేదు అనగా, నువ్వు చూసావా నేను లీడర్గా చేస్తే కదండి మీరు చెప్పేది, నేను లీడర్గా చేసింది మీరు చూస్తే కదా నేను పనికిరానో చెప్పాలంటే ఇక్కడ 12 మంది ఉన్నారు, ఆ 12 మంది టీం లీడర్ చూసేసరికి నెక్స్ట్ సీజన్ వచ్చేస్తుంది, అంత టైం లేదు అనగానే జడ్జెస్ మసన అవుకున్నారు. నాకు వచ్చింది అందరిది చూడాలంటే ఎడకెళ్ళి అవుతుంది, డెసిషన్ తీసుకోవాలి ఏదో ఒకటి, వాళ్ళకి అపీరెన్స్ బట్టో వాళ్ళ బిహేవియర్ని బట్టో వాళ్ళ మాట తీరుని బట్టో ఏదో ఒక ఆలోచనతో తీసుకుంటారు కదా, అట్లా తీసుకున్నాడు మిథిలేష్. రెండోది అపూర్వ గారు ఏంటంటే బాధ్యత తీసుకోవడం ఆమెకు రాదు, ప్రతిసారి ఎక్స్క్యూజెస్ కోరుకుంటూ ఉంటుంది, ఎక్స్క్యూజెస్ తోటే స్టార్ట్ చేస్తారు. ఈ టాస్క్ అంటే ఇది ఆడలేను, ఇది చేయలేను, చెప్పలేను అన్నట్టుగా స్టార్ట్ చేస్తాను. అఫ్ కోర్స్ 100% ఇప్పటి వరకు ఏ గేమ్లో కూడా తను అంత విల్లింగ్గా ఆడినట్టు, తను అంత కాన్ఫిడెంట్గా ఆడినట్లేదు. ఈ రోజు కూడా ఎండ్యూరెన్స్ టాస్క్లో అసలు ఎండ్యూరెన్స్ అంటేనే నేనంటేనే ఎండ్యూరెన్స్, నేను ఐస్ దానిలో ఉన్న ఎండ్యూరెన్స్ అంటేనే శాలిని వచ్చేసి ఆ మురికి ఆ కులిపోయిన కూరగాయలలో స్మెల్లో కూడా భరిస్తూ ఉంది. సో ఎండ్యూరెన్స్ క్వీన్స్ మేము, కాబట్టి మేమిద్దరం కలిస్తే విజయం మా సైడే, మొత్తం దనక దుమ్ తడక అన్నట్టుగా ఏదో చెప్పిన తర్వాత కడి చేస్తే ఎండ్యూరెన్స్లో ఇట్లా పట్టుకుందంటే అట్లా 1 నిమిషంలో అయిపోయింది. అది కూడా ఆ 1 నిమిషం 2 నిమిషాలకే మొత్తం, అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే మొత్తం ఇక ఆమె వల్ల కాలే. ఆ టీమ్స్లలో చూసినా మీరు ఎవరి టీంకి పోతారంటే మాస్ గ్యాంగ్ అంతా ఒక టీంలోకి, క్లాస్ గ్యాంగ్ అంతా ఒక టీంలోకి పోయినట్టుగా అనిపించింది. మీరు గమనించాలి, ఏ ఫేజ్ బి ఫేజ్ లెక్కనే అయింది. అది చెప్తా అదేందో, మీరు అండర్ పర్ఫార్మర్గా ఉన్నప్పుడు మీరు లీడర్గా పనికిరారు, లీడర్ అంటే టీంని లీడ్ చేసేవాడు, మీకు దట్ క్యాపబిలిటీ మీకు లేదు అన్నట్టుగా చెప్పాడు. చెప్పగానే అపూర్వ గారు ఉండేసి సెకండ్ ఆఫ్ ఆల్ అంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న ఓడిపోయినప్పుడు ఎక్స్క్యూజెస్ ఏం చెప్పలేదు, అది నా తప్పని చెప్పి తెలియజేసుకున్నాను, ఎక్స్క్యూజెస్ ఏం చెప్పలేదు నేను అని చెప్పింది. సెకండ్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ అండర్ పర్ఫార్మర్, ఐఎమ్ నాట్ అండర్ పర్ఫార్మర్, ఐఎమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్, అంతే, నేను ఎఫర్ట్స్ పెడుతున్నా. ఏమైపోయిందంటే కొన్ని సీజన్స్గా మనం ఓడినా గెలిచినా కాదు, మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టాం అనేది పాయింట్ మనం గట్టిగా మాట్లాడేసరికి ఏంటంటే ఆట ఎట్లా ఆడినా కానీ నేను ఎఫర్ట్స్ పెట్టినా నా 100% ఇదే అని చెప్పాను. తేజ 7th సీజన్లో అనుకుంటా తేజ అంటాడు, బాగాసార్లు అంటాడు, నేను 100% పెట్టలేదు, నువ్వు ఎట్లా అంటావు, నేను 100% పెట్టినా, అదే నా 100% అంటాడు, నా 100% అది నేను పెట్టినా అని చెప్పి వాదించడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా. అది జర పట్టుకున్నారు జనాలు, నేను ఎఫర్ట్స్ పెట్టినా, నేను ఆడలేదు, నువ్వు ఎట్లా అంటావు, నేను ఎఫర్ట్స్ పెట్టినా అని చెప్పింది. నెక్స్ట్ శ్రీముఖి ఉండి మీ ఇద్దరు అవకాశం కోల్పోయారు బికాస్ ఆఫ్ మిథిలేష్ అని చెప్పి పంపించేసింది. అక్కడ గుర్తుంచుకోరు, మిథిలేష్ వల్ల మీకు అవకాశం పోయింది అని చెప్పినట్టు. సో ఇవన్నీ తర్వాత రిఫ్లెక్ట్ అవుతాయి, చూడు మాట్లాడుకుందాం. సెకండ్ బాల్ వచ్చేసి పైనుంచి పడంగానే ఇక స్టెప్ తీసుకొని దీపక్ అందుకొని హేమంత్ని ఫస్ట్ తీసేస్తున్నాను, ఎందుకంటే గట్స్ ఉన్నాయి కానీ టీం లీడ్ చేసే క్యాపబిలిటీ లేదు. ఓకే, మంచి రీజన్. రెండోది, నాకు నేను మోటివేట్ చేసుకోలేకపోతే ఆ కాన్ఫిడెన్స్ పక్కన వాళ్ళకి ఎట్లా ఇవ్వగలుగుతా, ఇతనికి నేను టీంలో ఉన్నప్పుడు నేనే మోటివేట్ చేసిన, అతను సొంతంగా అంటే సెల్ఫ్ మోటివేషన్ అతనికి లేదని చెప్పాడు. ఇక హేమంత్ ఉండి నా లీడర్షిప్ క్వాలిటీస్ నువ్వు చూసినావా ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి మెల్లగా స్టార్ట్ అయింది, కానీ మంచిగా ఉంటుంది. దీపక్ ఉండి లీడర్షిప్ చేసే మెంటాలిటీ నీకు లేదు, నిన్న కూడా నేను నిన్ను ఎక్కువ మోటివేట్ చేసిన, లీడర్ అంటే టీం మొత్తాన్ని రిస్క్లో పెట్టేవాడు కాదు కదా అని చెప్పాడు. హేమంత్ ఉండి నన్ను ఎందుకు చేసినావు భయ్యా, మోటివేషన్ ఎక్కడ చేసినావు, నువ్వు మొత్తం పెట్టినావు కదా టీంని
రిస్క్‌లా. నువ్వు మొత్తం పెట్టినావు కదా టీమ్‌ని. అందరూ వెళ్ళిపోయినా గానీ ఆడ కూర్చొని తాళం తీసుకుంటా కూర్చున్నావు కదా! లాస్ట్ దాకా ఉన్నది నువ్వే కదా! అందరూ వెళ్ళిపోయినాక కూడా. అంటే దీపక్ టీమ్ లీడర్ అయ్యిండు. దీపకే లేట్ అయింది. దీపక్ వల్లనే ఓడిపోయినట్టుగా. దీపక్ ఉంటే అపూర్వ కూడా ఉంటదనుకుంటా అక్కడ ఐ థింక్. సో, లాస్ట్ దాకా దీపక్ ఉన్నాడు కాబట్టి నువ్వే కదా ఆడ కూర్చున్నావు కదా! పెట్టినావు ఆ టీమ్ అందరు రిస్క్‌లో అన్నట్టు చెప్తాడు. చెప్పిన తర్వాత దీపక్ ఉండి అది లక్ ఫ్యాక్టర్. అది జామ్ అయిపోయింది అక్కడ అంటాడు. అదేంది అది లీడర్ అన్నప్పుడు అన్నీ ఉండాలి. ఓపెన్ చేయాలి ఎట్లనా అంటాడు. మంచిగా అడిగాడు అనిపించింది. సరే దీపక్ ఉండి అక్కడ టచ్ చేయొద్దని జూరీ చెప్తుంటే నేను ఎలా టచ్ చేస్తాను? ఇదే మెచ్యూరిటీ అంటే అని చెప్పి అనంగానే హేమంత్ ఉండి అందరూ టచ్ చేస్తున్నారు కదా! ఇదేంది ఇది కాదు అంటాడు. ఏమ దీపక్ ఉండి మీరన్నారుగా నువ్వు ఓడిపోయావు కదా! నేను ఒక్కసారి ఓడిపోయాను. ఏ విషయాలలో కాదు అన్ని విషయాల్లో గెలిచానని దీపక్ అంటాడు. తనని తాను సమర్థించుకునే ప్రయత్నంలో అంటే నేను ఒక్క దాంట్లో ఓడిపోయాను గానీ మిగతా అన్నిట్లో కాదు. అంటే ఇప్పుడు మన టీమ్‌లో ఆడినోళ్ళలో ఇద్దరు వీకెస్ట్ అని ఒప్పి నేను వాళ్ళకి ఇచ్చేస్తా అని ప్రూవ్ చేసుకో అంటే బిందు మాధవ్ గారు నవ్వుకుంటే ఇచ్చిర్రు. శ్రీముఖి కూడా అంటది. ఇచ్చిండు నీకు అవకాశం ఇచ్చారు. ప్రూవ్ చేసుకో. ఆ పాయింట్ ఎందుకు మాట్లాడతలేవు అన్నట్టుగా అంటారు. ఇప్పుడు ఈ గేమ్ వేరు. బాల్ ఎవరికిస్తే వాళ్ళని నువ్వు లీడర్ అవ్వకూడదు. లేదంటే నువ్వు ఈ లీడర్ దానిలోకెళ్ళి వెళ్ళిపోవాలని గేమ్ జరుగుతుంది. ఇప్పుడు సడన్‌గా వేరేటోడిని లేపి నువ్వు నిన్న బాగా ఆడలేదు కదా! నువ్వు వీకెస్ట్ అని చెప్తే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అక్కడ జరుగుతున్న డిస్కషన్ నువ్వు ఆయన చూసుకోరు. మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అని చెప్పి అంటారు. అదేదో సడన్‌గా కానీ నీకు అవకాశం ఇచ్చిండుగా యూటిలైజ్ చేసుకో అంటే ఎందుకు యూటిలైజ్ చేసుకుంటాడు ఆయన? ఒక ఇద్దరిని నువ్వు వీకెండ్ చెప్పు. వీకెస్ట్ అని ప్రూవ్ చెయ్యి. వాళ్ళతో ఒప్పించు. నేను వదిలేసి వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అని అంటాడు. సరే ఇక సెకండ్ నేమ్ ఎవరంటే గాయత్రి. టీం మొత్తం పడిపోతున్నా స్టాండ్ తీసుకోవాలి. అది మీ వల్ల కాదంటే చెప్పిండు. కొంచెం అటు ఇటు అయితే కనుక ఫస్ట్ గివ్ అప్ ఇచ్చే పర్సన్‌లో మీరే ఉంటారు. ఫస్ట్ టాప్ 3లో మీరే ఉంటారు గివ్ అప్ ఇవ్వడానికి ఏ గేమ్ అయినా గానీ. సో, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ మీకు లేదు కాబట్టి మిమ్మల్ని గేమ్ నుంచి తీసేస్తున్నానని చెప్పిండు. సో, లీడర్‌షిప్ దానిలో నుంచి తీసేస్తున్నా అని చెప్పాడు. ఆ తర్వాత గాయత్రి ఉండి క్యాపబుల్ కాదని మీరేనా అంటే డిసైడ్ చేస్తారు. చూసారా మీరు ఒక గేమ్ అన్నా ఆ ఒక్క గేమ్ చూసి మీరు అన్నీ డిసైడ్ చేస్తారా? నాలో పొటెన్షియల్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. నేను వీక్ కాదు అన్నట్టుగా ఆమె చెప్పుకుంది. ఏ గేమ్ అయినా గానీ ఎవరిని ఎక్కడ పెట్టాలో ఐడియా ఉంది నాకు. సో, నేను అక్కడ కూర్చోడానికి కాదు నేను ఇక్కడే ఉంటా అన్నట్టుగా ఏదో మాట్లాడింది గానీ వెళ్ళిపోమ్మా అని పంపించేసారు. థర్డ్ బాల్ కూడా మళ్ళీ దీపకే పట్టుకున్నాడు. ఈసారి ఎవరికన్నా ఇయ్యాలి కాబట్టి ఆర్‌కేకి ఇచ్చిండు. రామకృష్ణకి ఇక్కడనే జరిగింది పంచాయతీ. రామకృష్ణకి ఇస్తే రోహిత్ క్యాప్టెన్సీలోనే మీరు ఫౌల్ ఆడిర్రు. మీరు కెప్టెన్ అయ్యుండి ఫౌల్ ఆడినప్పుడు మీరు మళ్ళీ గేమ్‌లో కరెక్ట్ కాదు అన్నట్టుగా లీడర్‌గా కరెక్ట్ కాదు. మిమ్మల్ని చూసి ఎవరేం నేర్చుకోవాలన్నట్టుగా అన్నాడు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారండి మీరు అన్నట్టుగా అన్నాడు. అనంగానే రోహిత్ ఉండి అదొక్క పాయింటేనా? ఓకే. నిన్నటిది ఒక జస్ట్ ఇన్వాలంటరీ యాక్షన్. అంటే కావాలని చేసింది కాదు. అనుకోకుండా పట్టుకున్నది. సో, అది వేరు. అండ్ నేను నిన్న స్ట్రాటజీస్ ఏయడం గానీ, గేమ్‌లో గానీ ఐ గివ్ ద బెస్ట్. ప్రూవ్ ద బెస్ట్. ఐయామ్ ద బెస్ట్ అని చెప్పి మేము ప్రూవ్ చేసుకున్నాం. మా టీమ్ కూడా గెలిచింది. మీ టీమ్ 2 కీస్ తీయలేదు. మేము ఆల్రెడీ గెలిచేసినాం. ఈవెన్ మీ సైడు పక్కపక్కనే ఉన్నా గానీ అది మీ స్ట్రాటజీ కానీ దాన్ని దాటుకొని మేము మా గేమ్ ఆడినాం. మేము గెలిచినాం అన్నట్టుగా బానే చెప్పాడు. పక్కపక్కన స్టాండ్ మీద ఉన్నా గానీ మేము స్ట్రాటజీ చేసి గెలుచుకున్నాం. సో, ఇంత చేసిన తర్వాత నువ్వొచ్చి ఆ ఫౌల్‌తో నువ్వు లీడరే కాదు. మళ్ళీ ఇంకోసారి లీడర్ అవ్వడానికి అర్హుడు కాదనడం కరెక్ట్ కాదుగా అని చెప్పిన తర్వాత సరే అక్కడికి అయిపోయింది డిస్కషన్. కొంచెం మాట్లాడుకున్నారు. ఈ రామకృష్ణ మాట్లాడుతున్నప్పుడు సడెన్‌గా పెరుగుతుంది వాయిస్, సడెన్‌గా తగ్గుతుంది. హై పిచ్, లో పిచ్ అయితుంది. సడెన్‌గా అలా కాదు అంటాడు. 2 ఆయనకే వత్తన్నాయి. సరే సెకండ్ వచ్చేసి చరణ్ నిన్న గేమ్‌లో నువ్వు 0 యాజ్ ఎ ప్లేయర్ వేస్ట్. లీడర్‌గా ఇక చూడలేం అని చెప్పిండు. చరణ్‌ని నిన్న గేమ్‌లో నువ్వు వేస్ట్ 0 చూడలేం అన్నాడు కదా! ఈరోజు ఇచ్చి పడేసిండు చరణ్ గేమ్‌లో. అఫ్‌కోర్స్ రామకృష్ణ కూడా ఆడిండు. కానీ చరణ్ ఈవెన్ వెయిట్ ఏసిన తర్వాత కూడా ఆ టీమ్‌ని గెలిపించడానికి ఒంటరి పోరాటం చేసిండు చూడు. దట్ వాస్ అమేజింగ్. యాహ్! నువ్వు ఆట ఆడేదే చూడలేదు. గేమ్‌లోనే 0 నువ్వు యాజ్ ఎ ప్లేయర్ వేస్ట్. లీడర్‌గా ఇంకా కష్టం. అయితే మిథిలేష్ ఉన్నాడు కదా! మిథిలేష్ ఒక స్టోరీ ఒక రీల్ కూడా పెట్టుకున్నాడు. ఆ రీల్‌లో ఏముందంటే మిథిలేష్‌ని మనోడు బుద్ధి లేదు అనే పాయింట్ అంటాడు చూడు. అంటే నీకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదు అంటున్నావు అంటే నీకు బుద్ధి లేదని నేనంటా ఓకేనా అన్నట్టుగా మాట్లాడతాడు కదా! సో, ఆ డైలాగ్‌ని పెట్టి ఆ తర్వాత మిథిలేష్ కీ ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి చరణ్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయినట్టుగా చూపిస్తారు. అంటే అతనికంటే బాగా ఆడినా అని చూపించే ప్రయత్నం చేసినట్టుగా మిథిలేష్ రీల్ పెట్టిండు. ఈ మిథిలేష్ టీమ్ వాళ్ళు ఇవి కొంచెం తగ్గించుకుంటే వాళ్ళకే బెటర్. ఎందుకంటే పక్కన నెగెటివ్ చేద్దామన్న పాయింట్‌లో పోతున్నారు వాళ్ళు. అది కూడా ఒక స్ట్రాటజీ. పీఆర్ స్ట్రాటజీ. వాళ్ళు నన్ను బ్లేమ్ చేసారు. అయినా గానీ వాళ్ళని తొక్కేసిన అన్న సెన్స్‌లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు గానీ కొంచెం చూసుకోవాలి. అయితే ఫుల్ వీడియో మళ్ళీ అదే దాంట్లో మిథిలేష్ దాంట్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్ళీ ఇంకొక ఫుల్ వీడియో ఉంది. అతను గేమ్ ఎట్లా ఆడిండు, మిథిలేష్ గేమ్ ఎట్లా ఆడిండు అనే దానిలో ఉంది. కరెక్ట్‌గా మిథిలేష్ ఇట్లా తాళం ఓపెన్ చేసి పోతూ ఉంటాడు కదా! వెనకాల చరణ్ ఓపెన్ చేసుకొని వస్తూనే ఉంటాడు. ఇతను పోతూనే ఉంటాడు. వెనకాలనే వస్తూ ఉంటాడు. అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గ్యాప్ కూడా పట్టలేదు. ఏదో
అంటే చరణ్ కూడా బాగానే ఆడిండు నిన్న గేమ్‌లో. అంటే 0 అని చెప్పి రామకృష్ణ చెప్తుంటే 0 ఏం కాదు. బేసిక్‌గా వాళ్ళ టీమ్‌లో దీపక్ లాస్ట్ వరకి ఉండడం వల్ల దీపక్‌తో పాటు ఐ థింక్ అపూర్వ అని అనుకుంటున్నా వాళ్ళ టీమ్‌లో ఉంది. సో, వాళ్ళిద్దరు లేట్ చేయడం వల్ల ఇద్దరు కీ ఓపెన్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఓడిపోయారు. 0 అని చెప్పడం కరెక్ట్ కాదు. అట్లాంటి 0 అని చెప్పాలంటే దీపక్‌కి చెప్పాల్సొస్తది. అంటే దీపక్ ఇయ్యలేడనుకో మనోడు రామకృష్ణ. సరే అయితే చరణ్ ఇగ ఎంబటే అందుకున్నాడు. నువ్వు మీ లీడరు కబుర్లు సొల్లు కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటారు. అంటే దీపక్ అండ్ రామకృష్ణ గురించి చెప్తానన్నట్టు. నువ్వు మీ లీడరు సొల్లు కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటారు ఫస్ట్. ఎక్కడ ఉండాలి? ఎక్కడికొచ్చినావు నువ్వు చెప్పు. నిన్న టాస్క్‌లో ఎక్కడుండాలి? నువ్వు ఎక్కడికొచ్చినావు? ఎక్కడ ఉండాల్సినోడు ఫస్ట్, సెకండ్ పొజిషన్‌లో ఉండాల్సినోడు 10థ్ పొజిషన్‌లోకి వచ్చినావు అన్న సెన్స్‌లో ఏదో చెప్తాడు. అక్కడ ఎక్కడనో ఉండాల్సినోడు ఇక్కడికొచ్చినావు. అంటే రామకృష్ణ నుండి వాయిస్ రైజ్ చేసిండు. వాయిస్ రైజ్ చేస్తా ఉన్నాడు. రామకృష్ణ చరణ్ తోటి నేను నిన్న గేమ్ గురించి మాట్లాడుతున్నాను. యాజ్ ఎ ప్లేయర్‌గానే నువ్వేం చేయలేనప్పుడు యాజ్ ఎ కెప్టెన్ నువ్వేం చేస్తావు అని అన్నాడు. అనగానే టక్కున రోహిత్ రియాక్ట్ అవుతాడు. రోహిత్ రియాక్ట్ అయ్యి నిన్న గేమ్‌లో కన్ఫ్యూజ్ చేసిందే నువ్వు అంటాడు. నేను నీతో మాట్లాడతలేను, నీకు అవసరం లేదు బ్రదర్, నీది అయిపోయింది, నువ్వు ఆగు అంటాడు రామకృష్ణ. అనగానే రోహిత్ ఉండి నీ వెనకాల ఉన్నోడికి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ 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 రైట్ రైట్ ఇట్లాంటివి అంటా ఉంటే గేమ్ కన్ఫ్యూజ్ కాకపోతే ఏమవుతుంది అని రోహిత్ అంటాడు. అనగానే టక్కున రామకృష్ణ నుండి సీరియస్గా నీకు అనవసరం, నీకు ఇందాకనే ఇచ్చాను, నీకు ఇందాక టైం అయిపోయింది, నీతో మాట్లాడలే అన్నాడు. గట్టిగా అనగానే టక్కున రోహిత్ అరవకు జాగ్రత్తగా మాట్లాడు, ఇట్లా సీరియస్గా వస్తాడు. నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనగానే చరణ్ అటు నుంచి ఇటు తిరిగి నేను అగ్రీ చేస్తున్నా, రోహిత్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, రోహిత్ ఈజ్ మై ఫ్రెండ్ అంటాడు. మా సినిమా అన్న ఫీలింగ్ వచ్చింది, ఇట్లా సినిమాటిక్ ఫీల్. ఆ తర్వాత ఆపేసారు, ఇక పంపించేసారు. రోహిత్ అండ్ చరణ్ వాళ్ళిద్దరు కూడా లీడర్ దాంట్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 4th బాల్ పడింది. ఈసారి మిథిలేష్, శాలిని, ఝాన్సీ వీళ్ళు ముగ్గురు పట్టుకున్నారు. శాలిని ఎక్కువ శాతం పట్టుకుంది. జ్యూరీ ఆడికి వచ్చేసారు, జడ్జెస్ వచ్చేసి చూసి శాలిని చేతిలో ఉన్నారు. మిథిలేష్ అంటే కంప్లీట్ బాల్ ఇన్ మై హ్యాండ్స్ సార్, ఆయన హ్యాండ్స్లో లేవు. కంప్లీట్ బాల్ శాలిని హ్యాండ్స్లోనే ఉంది. ఇట్లా పట్టుకుంది మంచిగా, ఇట్లా బాల్ని కంప్లీట్గా హోల్డ్ చేసి పెట్టింది శాలిని. కింద నుంచి పట్టుకున్నది మిథిలేష్. సో శాలిని సూపర్. అంటే ఇటు ఇంత ఫిట్ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు, దీపక్ ఉన్నప్పుడు, రామకృష్ణ ఉన్నప్పుడు, మిథిలేష్ ఉన్నప్పుడు శాలిని పట్టుకోవడం అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఎందుకంటే శాలిని మనం ఏమనుకుంటాం, సిటీ నుంచి వచ్చింది సాఫ్ట్గా ఉంది అనుకుంటాం. ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి ఆన్ ద వే ఫ్రమ్ ఆస్ట్రేలియా కాబట్టి తనతో కాదు అని అనుకుంటాం. కానీ చేసిందంటే దట్ వాజ్ వావ్. శాలిని ఎవరిని తీసేస్తున్నావు అంటే రామకృష్ణ. ఎందుకంటే నీకు గేమ్ అర్థం కాదు, కొంచెం అవమానించినట్టు మాట్లాడినట్టు అనిపించింది. ఎందుకంటే అఫ్కోర్స్ తన గేమ్ అర్థం కాలేదు, ఫస్ట్ థింగ్ గేమ్ అర్థం కాలేదు, అది మనకు అర్థమైంది. కానీ కొంచెం అతిగా డీగ్రేడ్ చేసినట్టు మాట్లాడితే ఏం లేదు. రామకృష్ణని నీకు గేమ్ అర్థం కాలేదు, నువ్వు వేస్ట్ అని అంటే అయ్యో రామకృష్ణ అనాలనిపిస్తుంది తప్ప నిజంగానే గేమ్ అర్థం కాలేదు అనేటోళ్ళం కూడా ఉంటాం. కానీ మన దగ్గర సింపతికి బాగా బలం ఎక్కువ. ఇక శాలిని ఆర్కే నీకు గేమ్ అర్థం కాదని చెప్పింది. అంటే ఆర్కే ఉండి ఐఎమ్ లీడర్ అంటాడు. ఐఎమ్ లీడర్ ఏంటి, నీకు అదే గేమ్ అర్థం కాదు, నీతో ఇదే ప్రాబ్లం అని చెప్తున్నా, నీకు గేమ్ అర్థం కాదు అని అంటున్నా. అని అంటే రూల్స్ ఇని నామినేట్ చేయి నన్ను అని అంటాడు. అనగానే జ్యూరీ చెప్పింది, ఏంది నీకు బాల్ వచ్చిందంటే నువ్వు అయిపోయినట్టు కాదు. అది కూడా దీపక్ తీసుకొని ఈయనకి ఇచ్చింది కదా. బాల్ వచ్చిందంటే అయిపోయినట్టు కాదు, లీడర్ అయిపోయినట్టు కాదు. బాల్ వచ్చినా కానీ నేను తీసేయచ్చు, అది పెద్ద విషయం కాదు. నెక్స్ట్ టైం బాల్ వచ్చినా నేను తీసేయచ్చు. రూల్స్ అంటాడు. అర్థం కాలే మనోడికి, అస్సలు అర్థం కాలే. ఇంత మరీ దారుణంగా ఇట్లా అర్థం కాకపోతే చాలా కష్టం. ఇక అందుకుంది శాలిని. అసలు నువ్వు ఏదో చూపెట్టాలనుకుంటావు, అసలు ఏదో అంటావు కదా నువ్వు నవరసాలు అని, అందులో ఎటకారం తప్ప నాకు ఏ రసంగా అనిపిస్తలేదు, కొంచెం తీసేసినట్టు మాట్లాడినట్టు అయిపోయింది. ఆ తర్వాత రామకృష్ణ ఉండి ఒకసారి అన్నీ చూపెట్టలేం కదా అంటే, చూపెట్టడానికి అన్ని రోజులు ఉండాలి కదా, చూపెట్టే అన్ని రోజులు లేవు, మరి ఫటాఫట్ చూపించేసేయాలి. అయినా నీకు గేమ్ అర్థమైతలేదు. నిన్న కూడా ఆ కలర్స్ దానిలో కూడా కష్టం, ఆ కలర్స్ షేప్స్ దానిలో కూడా నువ్వు అసలు నీ గేమ్ అర్థం కాక ఏదేదో చేసేసినావు. టీంని మొత్తం నీ చేతిలో పెడితే అంతా అస్సామే, షెడ్కి పోతుంది, అవసరం లేదన్నట్టు చెప్పింది. సో నువ్వు లీడర్కి అర్హుడు కాదని చెప్పింది. సో శాలిని ఫస్ట్ నుండి చూస్తున్నా నీకు అసలు అన్నీ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాయి, ఒక్కసారి బాల్ ఇస్తే ఇంకోసారి ఇయ్యరు అన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు, ఇక్కడ కూడా నీకు అర్థం కాలేదని చెప్తే అంటే ఆర్కే ఉండి జస్ట్ ఒక చిన్న కన్ఫ్యూజన్ అంతే అన్నాడు. ఎయిదర్ ఇటు పోతావు లేదంటే అటు పోతావు, ఎటైనా పోతావు, బయటకు పోతావు, ఇట్లనే ఉంటే బయటకు పోతావు అని చెప్పి అన్నది. సెకండ్ నేమ్ వచ్చి ఝాన్సీ పేరు చెప్పింది. ఝాన్సీ నువ్వు గ్రూప్ ఆఫ్ పీపుల్ని మెయింటైన్ చేయడం కష్టం, నువ్వు వాయిస్ అవుట్ చేయవు, నువ్వు చాలా తక్కువ వాయిస్. అంటే నేను ఝాన్సీని ఇవాళ ఎపిసోడ్లో గమనిస్తే తను కొంచెం కష్టపడుతుంది అందరినీ మెయింటైన్ చేయడం కానీ, లేదంటే వాయిస్ అవుట్ చేయడం కానీ కొంచెం కష్టపడుతుంది. మరి కీప్ ఆన్ షైనింగ్లో ఈ ఎపిసోడ్స్ అన్నీ అయిపోయేలోపు గట్టిగా మాట్లాడుతుందా, లేదంటే తన వ్యక్తిత్వం ప్రకారం తను అతి చిన్నగా మాట్లాడుతుందా చూడాలి. ఎందుకంటే తన ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఝాన్సీ అండ్ శాలిని మధ్యలో జరిగిన ఆర్గ్యుమెంట్ కూడా మనకేం చూపించలేదు. అంటే ఝాన్సీ గట్టిగా మాట్లాడలేదా తెలియదు మనకి. నిజంగానే మన అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి కూడా ఝాన్సీ ఎక్కువ మాట్లాడే రకం కాదు, వాయిస్ అవుట్ చేసే రకం కాదు.
పని మీదనే ఫోకస్ చేస్తాడు. అఫ్‌కోర్స్ రోహిత్ కూడా మాట్లాడే రకం కాదు. కానీ రోహిత్ అవసరానికైతే మాట్లాడుతుండు. రోహిత్ ఆర్గ్యుమెంట్‌లో అయితే మాట్లాడుతుండు. రోహిత్ ఫ్రెండ్‌షిప్ కోసం మాట్లాడాడు. ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి కదా! కానీ ఝాన్సీ దగ్గర నుంచి మనకు ఆ వాయిస్ అవుట్ అనేది కనబడతలేదు. 5th బాల్ దీపక్ క్యాచ్ పట్టిండు. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 2ది, 3ది, 5థ్‌ది అన్నీ దీపకే. ఇది లాస్ట్ బాల్. ఇది ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? స్ట్రాంగ్ పీపుల్‌కి ఇద్దాం అనుకుంటున్నావా? వీక్ పీపుల్‌కి ఇద్దాం అనుకుంటున్నావా? అంటే నువ్వు స్ట్రాంగ్ ఆపోనెంట్ తోటి ఆడదాం అనుకుంటున్నావా? వీక్ ఆపోనెంట్ తోటి ఆడదాం అనుకుంటున్నావా అనేది కాన్సెప్ట్. అయితే దీపక్ ఉండి నేను వీక్ ఇత్తా అన్నాడు. నవదీప్ అన్న షాక్ అయ్యిండు. అంటే మామూలుగా ఆపోనెంట్ స్ట్రాంగ్‌గా ఉండాలి అని అనుకుంటే బాగుంటది. లేదు వీక్‌గా ఉండాలి అని అనుకుంటే ఈజీగా గెలవాలి అని ఏదో స్ట్రాటజికల్‌గా గెలవాలనుకుంటే జనాల నుంచెల్లి అంత పేరు రాదు కదా! బేసిక్‌గా ఏందంటే మనం ఎప్పుడైనా మన ఆపోనెంట్‌ని స్ట్రాంగ్ పర్సన్‌తో పెట్టుకుంటే ఓడిపోయినా గానీ పేరొస్తది. మనం వీకోళ్ళని పెట్టుకొని వాళ్ళతోటి ఓడిపోతే వాళ్ళకి విపరీతంగా పేరొస్తది. మనకు విపరీతంగా నెగటివిటీ వస్తది. అదే. సో, నేను వీక్ ఇద్దాం అనుకుంటున్నా అంటాడు. అవునా? ఓకే. అచ్చా! ఓకే. రైట్ అంటాడు. ఏమంటాడు ఇగ నవదీప్ అన్న అంటే దీన్ని బట్టి మన వాళ్ళ క్యారెక్టర్ అనేది మనం అంచనా ఏసుకునేటట్టు ఉంటదని వదిలేస్తారు అంతే. ఇగ వాళ్ళతో కంపీట్ అవుదాం అనుకుంటున్నావు అయితే. ఓకే. ఓకే. వాళ్ళతో నువ్వు కంపీట్ అవుదాం అనుకుంటున్నావు కాబట్టి ఓకే అని అన్నాడు. అంటే అప్పటికి కూడా అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు వీకోళ్ళతోటే కాంపిటీషన్ పెట్టుకుందాం అనుకుంటున్నావు. స్ట్రాంగోళ్ళతోటి కాదా అని ఇండైరెక్ట్‌గానే చెప్తుండు నవదీప్ అన్న. అది అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత. సో, దీపక్ ఉండి నేను ప్రియాంకకి ఇస్తా అన్నాడు. అబ్బా! అనుకుంటది ప్రియాంక ఇట్లా బాల్ తీసుకొని బాల్ వచ్చినందుకు సంతోషపడాలా? వీక్ అని చెప్పి ఇచ్చినందుకు బాధపడాలా అన్నట్టుగా బ్లాంక్ ఫేస్ పెట్టుకొని ఉన్నది. ఏదో చిన్నపిల్ల కదా! చాక్లెట్ గుంజుకొని పోతే మొఖం ఎట్లా పెట్టుకుంటదో అట్లా పెట్టుకున్నది. యాహ్! అమన్. నేను ఫస్ట్ తీసేస్తున్న పేరు వచ్చేసి అమన్ అని చెప్పింది ప్రియ. ఎందుకంటే ఇతను వినడు. అవతలోళ్ళు చెప్పినప్పుడు అసలు చెవులకు ఎక్కించుకునే క్వాలిటీ అనేది లేదు. ఇతనికి లేదు ఆ క్వాలిటీ అన్నట్టుగా అనంగానే అమను బానే చెప్పిండు. ఏమన్నానంటే మా లీడర్‌కి తెలుసు నేను వింటనా, విననా అని. నిన్న నేను గేమ్ ఆడినా కదా! మా లీడర్‌ని అడిగితే చెప్తాడు. నిన్న నువ్వు వీక్ టీమ్‌లో నేను స్ట్రాంగ్ టీమ్‌లో ఉన్నాం. మా స్ట్రాంగ్ టీమోళ్ళము స్ట్రాంగ్‌గా ఆడి గెలిచినాం కూడా. బికాస్ ఆఫ్ విన్నాం కాబట్టే. వినను అని ఎట్లా అంటావు నువ్వు అని చెప్పి అమన్ మొత్తుకున్నాడు. అమన్ ఆర్గ్యుమెంట్ చేస్తుండు గట్టిగా. షౌట్ చేస్తాడు గట్టిగా. కానీ ఇట్లా టీమ్ లీడర్ చెప్తే ఇనడు అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే కాదు అనిపిస్తుంది నాకు. చాలా వరకు అమన్‌కి నెగటివిటీ అంటుకుందబ్బా. లిటరల్లీ నెగటివిటీ అంటుకుంది ఘోరంగా. ఇప్పుడు కళ్యాణ్‌కి పీఆర్ చేసిన వాళ్ళే అమన్‌కి పీఆర్ చేస్తున్నారు అనే నెగటివిటీ అంటుకుంది. నాకేమనిపిస్తుందంటే ఇఫ్ ఇన్ కేస్ కళ్యాణ్‌కి పీఆర్‌కి చేసిన వాళ్ళు అమన్‌కి చేస్తుంటే, ఇప్పుడు కళ్యాణ్‌ని అంత ఎంకరేజ్ చేసి అమన్ మీద ఇంత హేట్రేట్ ఎందుకు పెట్టుకుంటుర్రు? అది నాకు అర్థం కాలే. అంటే అప్పుడు కళ్యాణ్‌కి పీఆర్ ఉంది అని అంటే పీఆర్ లేదు అని చెప్పి మొత్తుకున్నది జనాలే. ఇప్పుడు పీఆర్ ఉంది. ఆ పీఆరే అమన్‌కి చేస్తుంది అంటే తిడుతుంది జనాలే. అదే మైండ్ బ్లాక్ నాకు. అంటే అతనికి పీఆర్ ఉంటే రైట్, ఇతనికి పీఆర్ ఉంటే రాంగా? అతని పీఆర్ ఇతని పేరు చేస్తే పెద్ద బ్లండరా? నాకు అదే లాజిక్ అర్థమైతలేదు తెలుసా నాకిప్పటికి. ఇక ప్రియా సెకండ్ వచ్చేసి మిథిలేష్ అన్నది. ఎందుకంటే నాకు టాస్క్ ఈజీ అవ్వడానికి, నాకు లీడర్‌షిప్ రావడానికి అతన్ని తీసేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నా అనంగానే బిందు మాధవ్ ఉండి నెక్స్ట్ ఏ గేమ్ ఉంటదో తెలవదు. సారీ అభిజిత్ అన్న నుండి ఏ గేమ్ ఉంటదో తెలవదు. అసంటప్పుడు నువ్వు అతన్ని ఎట్లా టార్గెట్ చేసినావు అని చెప్పి అడిగిండు అప్పుడే. అంటే చిన్నగా కొంతమంది మీద నెగటివిటీ అనేది ఫార్మ్ అయితుంది జడ్జెస్‌కి మీరు గమనిస్తే. అంటే డెసిషన్స్ వీళ్ళు తీసుకునే డెసిషన్స్‌ని బట్టి వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోనొచ్చు అన్నట్టుగా అయితది. ఇక దీపక్, శాలిని, ప్రియ, సృష్టి లాస్ట్ దాకా ఉన్నారు. సో, ఇప్పుడు వీళ్ళ నలుగురి మధ్యలో లీడర్‌షిప్ కోసం ఇద్దరు మాత్రమే మిగలాలి అంటే ఒక గేమ్ పెట్టాలని చెప్పి గేమ్ స్టార్ట్ అయింది. ఆ గేమ్‌ల లిటరల్లీ శాలిని ప్రూవ్డ్. అంటే తను స్ట్రాటజీస్ ఎయగలుగుతది. తను ఆడగలుగుతదని ప్రూవ్ చేసుకుంది. శాలిని సృష్టితో అన్నదంట. మనిద్దరం కలిసి శాలిని సృష్టి అండ్ ప్రియాతోటి అన్నదంట. మనం ముగ్గురం కలిసి ఫస్ట్ అబ్బాయిని తీసేద్దాం. ఆ తర్వాత మనలో మనం కొట్టుకుందాం అని. ఇది శాలిని చెప్పిన ఐడియా. కట్ చేస్తే ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్‌లో నలుగురు వీళ్ళు నిలబడాలి. మనిషికొక కలర్ వాటర్ గ్లాస్ ఇచ్చిర్రు. ఈ కలర్ వాటర్ గ్లాస్ లాస్ట్ దాకా ఎవరి దగ్గర అయితే సేఫ్‌గా ఉంటదో దే ఆర్ ద విన్నర్స్ అని చెప్పిర్రు. అయితే ఇట్లా స్టార్ట్ అయిందో లేదో ఇక్కడ సృష్టి, అటు శాలిని. వాళ్ళిద్దరూ ఒక లుక్ ఇచ్చుకున్నారు. ఏదో మాట్లాడుకున్నట్టు చేసిర్రు. మనం అటాక్ చేయడానికి పోదామా అన్నట్టు పోతుర్రు. ఇట్లా పోతుండంగానే సృష్టి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నట్టుగా దీపక్ మీదకి పోలేదు. సృష్టి వచ్చేసి ఇప్పుడు సృష్టి ఏమన్నది శాలిని చాలా ప్లాన్ చేసింది. టూ మచ్ అని అంటే శాలిని గురించి నెగెటివ్‌గా ఒక మాట అన్నది. కానీ సృష్టి చేసింది ఏంది? వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నప్పుడు దీపక్ మీదకి పోవాలి కదా! పోకుండా ప్రియా మీదకి పోయింది. ప్రియా మైండ్ బ్లాంక్ అయింది. ఆమె ప్రియా మీదకి పోతుంది కదా! అన్న ఒక పాయింట్ తోటి అంటే ఈ సృష్టి అనుకుందంట నన్ను ప్రియా మీదకి పోమంటుంది. ఆమె దీపక్ మీదకి పోతా అని అంటుంది అని చెప్పి అనుకున్నా అని చెప్పి ఆమె అంటుంది. కానీ శాలిని క్లారిటీగా చెప్పింది. ప్రియా కూడా క్లారిటీగా చెప్పింది. మేము ముగ్గురం కలిసి దీపక్ మీదకి పోతాము అని. అయితే ఓకే. ఎట్లా స్కెచ్ చేసారో పక్కన పెడితే కరెక్ట్‌గా సృష్టి అటు ప్రియా మీదకి పోతున్న టైంలో గమనిస్తే దీపక్ అటు ఉన్నాడు. ప్రియ దీపక్ మీదకి పోతుంది. సృష్టి ప్రియా మీదకి పోతుంది. అంత బ్లాంక్‌లో ఉన్నది అక్కడ. అంత ఆగమాగం ఉంది. అదే టైంలో ఇట్లా గ్లాస్ ఇట్లా సైడ్‌కి పట్టుకొని చాలా ఏంది లడ్డు లాక్స్ లాగా ఆ లడ్డు కావాలా నాయనా అన్నట్టు ఇట్లా పట్టుకొని ఉంది. ఎంత క్లారిటీగా కనబడుతుందంటే శాలిని ఇట్లా చూసింది. ఇంత ఈజీగా కనబడుతుంది ఫస్ట్ దీన్ని కొడదామా? లేదంటే అటు పోదామా? అని ఆలోచించింది. గేమ్ ఈజ్ గేమ్ అనుకుంటే టప్ అన్నది ఇట్లా. అంతే అయిపోయింది.
ఈ గ్యాప్‌లో దీపక్ బ్లాంక్‌లో ఉన్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అర్థం కాకుండా అటు గ్లాస్ ఇట్లా పోంగానే ఇట్లా చూసిండు దీపక్. అట్లా చూడంగానే ప్రియ యాహ్! యాహ్! అని చెప్పి ఒక తన్నదానింది ఇట్ట. భలే అనిపించింది. ఇట్లా పెట్టి యా ఆ తన్నుడు అంతే ఎగిరిపోయింది గ్లాసు. సూపర్ అనిపించింది గేమ్ అయితే. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అయిపోయింది. నేను స్లోగా మళ్ళీ పెట్టుకొని చూసిన. అరే ఏమన్నా చేసిరా అని. ఇట్లకెళ్ళి ఇటోకలు పోతా ఉంటారు. అట్లకెళ్ళి ఇటోళ్ళది గుంజి పారేస్తారు. అట్లకెళ్ళి అటోళ్ళు తన్ని పారేస్తారు. సప్ప. సృష్టి ఫస్ట్ ఏం చేసిందంటే ప్రియా గ్లాస్‌ని తన్నడానికి ఇట్లా కాలుతోటి అన్నది. కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఎవరు మన ప్రియ. అండ్ అక్కడ దీపక్ వచ్చేసి శాలిని గ్లాస్ ముట్టబోతుంటే ఇట్లా అంటది ఇట్లా సైడ్‌కి మొత్తం ఇట్లా సైడ్‌కి వెళ్ళిపోయి వస్తది ఏదో ఏమంటారు ఈ బార్ టెండర్లు అని చెప్పి ఇట్లా జుమ్ అని తిప్పుతుంది చూడు అట్లా తిప్పింది మొత్తం. మొత్తానికైతే ఆ గేమ్ శాలిని అండ్ ప్రియా గెలిచిరు. వీళ్ళిద్దరు లీడర్స్. చూడు ప్రియాకి ఆచారం ఎట్లున్నది చూడురి. ఇప్పుడు గెలిచింది, లీడర్ అయింది. ఇప్పుడు ఎవరి టీంలోకి ఎవరు పోతారు అని అంటే ప్రియా టీంలోకి కొంతమంది వచ్చారు. అంటే ప్రియా టీంలోకి అయ్యో ఇందులో మధ్యలో ఎస్కేఎన్ గారు కూడా వచ్చారు. ఆయన గురించి చెప్పలేదు అనుకుంటా కదా. యా ఆయన వచ్చింది అదే ఎస్కేఎన్ గారు వచ్చిర్రు. ఎస్కేఎన్ గారు అదే ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు వచ్చిర్రు. జరసేపు మాట్లాడిరు. ఆయన వచ్చినప్పుడు ఏదో స్కిట్ చేసిరయ్యా అపూర్వ సృష్టి చరణ్ కలిసి అబ్బా చిచ్చి అదలా అన్నట్టుగా అనిపించింది. అస్సలు బాగా చేయలేదు. వెరీ నైస్. సృష్టి అపూర్వ చరణ్ అస్సలు బాగా చేయలేదు మీరు. అయితే ఎస్కేఎన్ గారు కూడా కళ్ళ నుంచి అద్దాలు కూడా తీయలేదు. ఎందుకంటే మెస్మరైజింగ్ కళ్ళు చెమర్చాయి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే నేను తీయదలుచుకోవటం పెట్టిండు. అసలు ఈ పర్ఫార్మెన్స్ ఎందుకు చేశారంటే దానికంటే ముందు అపూర్వ ఒక డైలాగ్ వేసింది. సార్ మీరు నెక్స్ట్ సినిమాలో నాకు సృష్టికి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు కదా, మీ నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు కదా అన్నది. ఎందుకక్క అట్లా అడిగినా వెరైటీగా ఎందుకు ఇస్తారైనా? దానికంటే ముందు మన కన్వర్జేషన్ జరిగిందో మాకు చూపించలేదు కానీ. ఓకే మీరు ఒక పని చేయండి. మీకు లైక్ కట్టాలని ఉంది కదా, లైక్ కట్టండి లైక్. ఈ గేమ్ తర్వాత సృష్టికి శాలిని మీద మస్తు కోపం వచ్చింది. ఎందుకంటే ఆమె నాతో ఒక మాట చెప్పింది సార్, నన్ను ప్రియా మీదకి పోమంది, ఆమె దీపక్ మీద పోతా అన్నది. ఆ స్కెచ్ అంతా వేసింది ఆమెనే, కట్ చేస్తే నా గ్లాస్ పడేసింది, నాకు చాలా అంటే నమ్మక ద్రోహం చేసినట్టుగా అనిపించింది అన్నట్టు సృష్టి బాధపడుతుంది. ఆ తర్వాత ప్రియా చెప్తుంది, మేము ముగ్గురం అమ్మాయిలం కలిసి దీపక్ మీద అటాక్ చేయాలని చెప్పి శాలిని ప్లాన్ చేసింది సార్ అని చెప్పి ప్రియా చెప్తుంది. ఓ అమ్మ ఈ స్కెచ్ చేసింది నువ్వే, ఆ స్కెచ్ చేసింది ఏం ఆడావన్నా అనుకుంటా నవదీపాన్ని మెచ్చుకోవడం గమ్మత్ అనిపిస్తుంది. అంటే ఏమన్నా స్కెచ్ మీద స్కెచ్ చేసినావా అని. కానీ శాలిని తర్వాత క్లారిటీగా చెప్తుంది, నేను ఒకటే స్కెచ్ చేసిన, అందరం కలిసి దీపక్ మీద పోదాం, అబ్బాయిని పంపించిన తర్వాత మనం కొట్టాడదామని. కాకపోతే మనకు అట్లా అర్థమైందేమో, నేను ఇట్లా సైగ చేస్తున్నా, మన గ్లాసులో ఆడబెట్టి అట్టు వెళ్ళిపోదామా అని చెప్పి ఏదో సైగ చేస్తున్నా అనే సెన్స్లో చెప్పే ప్రయత్నం చేసింది. ఒక స్కెచ్ చేసినట్టుంది కానీ సృష్టి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుంది. ఇట్లా అనగానే ఆమె మీదకి అటాక్ అయిపోయింది. సో అది మ్యాటర్. సో సృష్టికి జరంత కోపం ఉంది. అయితే ఇప్పుడు ఈ లీడర్లలో మీరు ఏ లీడర్ దగ్గర ఉండాలి అనుకుంటారో వాళ్ళ దగ్గరికి పోవచ్చు అన్నట్టుగా 2 లిక్విడ్స్ ఏవో పెట్టిరు. ఈ కలర్ లిక్విడ్ తాగితే ఈ టీము, ఆ కలర్ లిక్విడ్ తాగితే ఆ టీం అన్నట్టుగా చెప్పి ఫస్ట్ హేమంత్ వచ్చిండు. హేమంత్ వచ్చి ప్రియా టీంకి పోతా అని చెప్పిండు. చూడురి మాస్ బ్యాచ్ అంతా ఒకటి, క్లాస్ బ్యాచ్ అంతా ఒకటి. ప్రియా, హేమంత్, ఝాన్సీ అండ్ రామకృష్ణ అంటే మిథిలేష్ అండ్ ఇంకొకరు వాళ్ళిద్దరికి ఏంటంటే దీపక్, వాళ్ళిద్దరికి తప్పకి టచ్ చేసారు కానీ లేదంటే అటుపోయే ఛాన్స్ ఉంది వాళ్ళకి. మిగతా వాళ్ళంతా అటుపోయారు. వీళ్ళంతా ఏంటంటే కొంచెం మాసు ఊర్లలో నుంచి వచ్చిన బ్యాచ్. సో హేమంత్ ప్రియా టీం పోయి నాకు టోలరెన్స్ ఎక్కువ ఉంది, ఈ టీంలో నేను ఉంటే గెలుస్తాను అన్న ఛాన్స్ ఉంది, సో అందుకే ఈ టీంలో ఉంటున్నా అన్నాడు. సూపర్ వర్డ్స్. అండ్ ఇక్కడనే ఒక మాట చెప్పిండు. శ్రీముఖి ఏమంటుందంటే ఎందుకు శాలిని టీం గెలవదు అనుకుంటున్నావు అంటే నేను ఆ టీంలో లేను కాబట్టి గెలవది అన్నాడు. ఏమి కాన్ఫిడెన్స్ అబ్బా అన్న ఫీలింగ్ వచ్చింది. సో వావ్ మస్త్ ఆన్సర్ అని చెప్పి ఆ తర్వాత రాజకుమారి వచ్చింది, శాలిని టీంకి పోయింది. రాజకుమారి వీళ్ళ టీంలో ఉండాలి కదా, ఊరు నుంచి వచ్చింది, మాస్ అన్నావు కదా అంటే రాజకుమారి అంత మాసేం కాదు, క్లాసే. అంటే ఊరు నుంచి వచ్చింది కానీ క్లాసే. సో అంటే కొంచెం తెలివి, కొంచెం స్ట్రాటజికల్గా, కొంచెం తెలివితో ముందుకు పోయే అమ్మాయి. అందుకే ఇక్కడ ఏమన్నది, శాలిని క్విక్ డెసిషన్స్ తీసుకుంటుంది, ఇన్పుట్స్ కూడా బాగా ఇస్తుంది, కాబట్టి శాలిని టీంలో ఉంటానది. అంటే కొంచెం తెలివితో ముందుకు పోయే అమ్మాయి. నెక్స్ట్ ఆర్కే వచ్చిండు, ప్రియా టీంలోకి పోయిండు. ఇక్కడ వీళ్ళంతా చూడు, హేమంత్ తెలివితోడు కాదు, కష్టాన్ని నమ్ముకొని పోయేటోడు, ఆర్కే కష్టాన్ని నమ్ముకొని పోయేటోడు, ఈ బ్యాచ్ అన్నట్టు. నాలెడ్జ్ కన్నా కష్టాన్ని ఎక్కువ నమ్ముకునే బ్యాచ్ ఇది. ఇక్కడ నాలెడ్జ్ని నమ్ముకునే బ్యాచ్ అన్నట్టు. నాలెడ్జ్ కూడా ఉండాలి, రెండు ఉండాలి. కాకపోతే ఈ బ్యాచ్ ఇట్లా, ఆ బ్యాచ్ అట్లా అని చెప్పుకోవచ్చు. సో ఆర్కే వచ్చిండు, ప్రియా టీంలోకి పోయిండు. యాక్టివ్గా ఉంటుంది ప్రియా, ఎనర్జెటిక్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది, తప్పేదన్నా మాట్లాడితే కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే నేను ప్రియా టీంలోకి వస్తున్నాను. సృష్టి ఉండి శాలిని టీంలోకి పోయింది. ఎందుకంటే ప్రియా టీంలోకి పోలేక శాలిని టీంలోకి పోయింది. ఎట్ ద ఎండ్ షీఈ్ మై ఫ్రెండ్ అని చెప్పింది, కానీ ఫ్రెండ్ అయినా కాకపోయినా ఈ టీంలోకి పోతుంది. ఎందుకంటే కొంచెం స్కెచ్లో గిచ్చులు వేసి గెలుస్తుంది కదా శాలిని అన్న పాయింట్ ఉంటుంది. బ్రెయిన్ గేమ్ ఆడతారు, మైండ్ గేమ్ ఆడతారు అన్న ఉద్దేశం. ఝాన్సీ వచ్చేసి ప్రియా టీంలోకి పోయింది. సేమ్ మళ్ళీ గుడ్ కష్టం పడేటోళ్ళంతా ఒక టీం, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది, కాబట్టి నేను ప్రియా టీంలోకి పోతున్నా అని చెప్పి. గాయత్రి వచ్చింది, ప్రియా దానిలోకి పోయింది.
శాలిని దగ్గర ట్రస్ట్ ఫ్యాక్టర్ లేదు నాకు. ఇప్పుడే నిరూపించింది కదా! ఇప్పుడు సృష్టితో మాట్లాడి ఇక్కడ స్కెచ్ చేసింది కాబట్టి అట్లా ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను ఇటు పోతున్నా అని చెప్పింది. శాలిని అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసింది. మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. నేనన్నా ఆడవాళ్ళం అందరం కలిసి ఫస్ట్ దీపక్‌ని తీసేద్దాం అన్నా. అంతకు మించి ఇంకేం లేదని అంటే ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంది. ఇక అపూర్వ వచ్చింది శాలిని టీమ్‌లోకి పోయింది. టాస్క్ అంటే ఎండ్యూరెన్స్ అంటే మేము ఇక మొత్తం ఇచ్చి పడేస్తాం అన్నట్టుగా చెప్పింది. నెక్స్ట్ రోహిత్ వచ్చిండు శాలిని టీమ్‌కి పోయిండు. నా లీడర్‌షిప్‌లో తన కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి తన లీడర్‌షిప్‌లో నా కాంట్రిబ్యూషన్ ఉండాలి అని చెప్పి వస్తున్నా అని చెప్పిండు. వెరీ నైస్. మంచి రీజన్. నెక్స్ట్ శాలిని అంటే సో స్వీట్ ఆఫ్ యూ రోహిత్ అని చెప్తుంది. తర్వాత చరణ్ వచ్చేసి శాలిని ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇచ్చింది, తాడు కట్టింది. ఇక్కడ ఇంతమంది ఉంటే అందరికంటే ముందు ఫస్ట్ తాడు నాకే కట్టింది అంటే తను నాకు ప్రయారిటైజ్ చేస్తుంది. అట్లాంటప్పుడు నేను కూడా ప్రయారిటైజ్ చేయడం కరెక్ట్ కదా అని చెప్పి శాలిని దాంట్లోకి పోయాడు. పోయినందుకు తను నిరూపించే ప్రయత్నం చేసాడు. తహతహలాడిండు, కష్టపడ్డాడు. అమన్ కూడా శాలిని టీంలోకి పోతాడు. ఎందుకంటే తెలివిగా ఆడుతుంది కాబట్టి. అంటే ప్రియా ఎట్టి దాంటది త్రిముఖక్క అంటే అట్లని కాదు, అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది డెసిషన్స్ అని. సో ఇక్కడ ఏమైతే క్లారిటీగా తెలివిగా ఆడుతుంది అని చెప్పి దోస్తులు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. లాస్ట్లో మిగిలిపోయింది మిథిలేష్ అండ్ దీపక్. వాళ్ళు ఖచ్చితంగా ప్రియా టీంలోకి పోవాలి. కానీ మిథిలేష్ ఏమంటాడు, నాకు శాలిని టీంలోకి పోవాలని. ఎందుకంటే నేను టీం లీడర్ కాకపోవడానికి కారణం ప్రియా. అట్లాంటప్పుడు ప్రియా టీంలోకి ఎందుకు పోతా? రెండోది, నాకు తాళ్ళు కట్టే దానిలో కూడా ఝాన్సీ కంటే ఈ శాలిని ఎన్నోసార్లు తీసేసిన, 2 సార్లు తీసేసిన, 3ఓసారి కూడా వచ్చి కట్టింది. ఆమె ప్రియారిటీ ఇస్తుంది, మళ్ళీ కట్టింది, కోఆర్డినేషన్ ఉంది. అట్లాంటప్పుడు నేను ఆ టీంకి పోవడం కరెక్ట్. కానీ టీంలో గ్యాప్ లేదు కాబట్టి నువ్వు ఇటు పోవాలని చెప్తే ఇటు వచ్చేసాడు. దీపక్ నేను ప్రియా దానిలోకి పోదాం అనుకున్నా కాబట్టి నన్ను సర్ప్రైజ్ చేసింది. నా గ్లాస్ తన్ని సర్ప్రైజ్ చేసింది కాబట్టి నేను షాక్లో ఉన్నా. సో తన టీంలోకి పోవాలి అని నేను అనుకున్నా అని అంటాడు. ఇదేదో ఊరికే కవరింగ్ చేసినట్టుగా అనిపించింది నాకు. సరే నెక్స్ట్ ఆట స్టార్ట్ అయింది. ఆట స్టార్ట్ అయ్యే ముందు ఫైర్ కార్డుకున్న పవర్ ఏందో చెప్దామని చెప్పి ఈ ఫైర్ కార్డుకున్న కార్డు పవర్ వచ్చేసి లీడర్ని స్వాప్ చేసేది. సో ఈ లీడర్ని స్వాప్ చేసే కార్డు ఎవరికి ఇస్తున్నా అంటే అని చెప్పి బిందు మాధవ్ స్టేజ్ మీదకి వచ్చేసి, అమన్ ఇది నీదే కదా, నీకే ఇవ్వాలన్నా. కానీ డిఫెండ్ బాగా చేసుకున్న వాళ్ళు, స్ట్రాటజీస్ బాగా ఆలోచించిన వాళ్ళు, గేమ్ బాగా ఆడిన వాళ్ళు, అన్ని రకాలుగా బాగా అనిపించిన వాళ్ళకి నేను ఈ కార్డు ఇద్దాం అనుకుంటున్నాను. అనగానే రోహిత్కి ఇస్తారు అయితే అని అమన్ అంటాడు. ఎందుకు అంటే డిఫెండ్ బాగా చేసుకున్నాడు కదా రోహిత్, అందుకని రోహిత్కి ఇస్తారు కావచ్చు అని అంటే కాదు. రోహిత్, దీపక్, శాలిని వీళ్ళందరూ కూడా బాగానే, అమన్ మీరంతా కూడా డిఫెండ్ బాగానే చేసుకున్నారు. కాకపోతే నాకు వీళ్ళందరిట్లలో శాలిని గేమ్ బాగా నచ్చింది ఈరోజు కాబట్టి శాలినికి ఇస్తున్నా అని చెప్పింది. ఎందుకు శాలినికి ఇస్తున్నా అంటే శాలిని ఈరోజు బాల్ పట్టుకుంటుంది, శాలిని ఈరోజు ఆర్గ్యుమెంట్ చేస్తుంది, శాలిని ఈరోజు అంటే స్కెచ్లు వేస్తుంది, స్ట్రాటజీలు వేస్తుంది ఈ గ్లాస్ టాస్క్లో. ఇవన్నీ కూడా నచ్చినాయి వాళ్ళకి, అందుకని చెప్పి శాలినికి ఇస్తున్నాం అని చెప్పి శాలినికి ఇవ్వగానే శాలిని వచ్చేసి ఇక చూడుర్రి, ఇప్పుడు శాలినికి కార్డు ఇచ్చిన తర్వాత శాలిని తీసుకుపోయి ఝాన్సీకి ఇస్తుంది. ఝాన్సీకి ఇచ్చి ప్రియాని రీప్లేస్ చేపిస్తుంది. ఝాన్సీకి ఎందుకు ఇస్తుంది అంటే, నిన్ను అన్నా కదా ఒక మాట, నువ్వు నిరూపించుకోలేకపోతున్నావు, నీ వాయిస్ అవుట్ చేయలేకపోతున్నావు, నీకు ఇప్పుడు ఆపర్చునిటీ ఇస్తున్నా, నువ్వు వాయిస్ అవుట్ చేయి, గట్టిగా మాట్లాడు, చెయ్యి ఆట, టాస్క్ బాగా ఆడు అని చెప్పి చెప్తుంది. సో ఇవాళ శాలినికి డే, ఈరోజు శాలిని డే. మొన్న అమన్ డే లెక్క, నిన్న రోహిత్ లెక్క, ఈరోజు శాలినికి కంప్లీట్గా డెడికేట్ చేసినట్టుగా అయింది. సో స్వాప్ ద లీడర్ కింద నేను ఇట్లా స్వాప్ చేస్తున్నాను కానీ అబ్బా అనుకున్నది ప్రియా, ఏంద్రా ఆయన వచ్చినట్టే వచ్చిపోయింది కదా అని. సో ఆ ప్లేస్కి ఝాన్సీ వచ్చింది. ఝాన్సీ లీడర్, ఇక నువ్వు నిరూపించుకో, నువ్వు వాయిస్ అవుట్ చేయి అన్నట్టుగా ఇట్లా అని చెప్పేసింది. ఇంకో మాట కూడా చెప్పింది, నా సెకండ్ ప్రయారిటీ మాత్రం ఖచ్చితంగా సృష్టికే ఉండే అని అంటే, నేను ఎప్పుడు నీకు సెకండ్ ప్రయారిటీ అయితే అన్నట్టుగా ఆమె చెప్తుంది. శ్రీముఖి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఒకరు మనోభావాలు దెబ్బతినే వాళ్ళతో మాట్లాడాలంటది. అంటే అమన్ గురించి, అమన్ మనోభావాలు దెబ్బతిన్నాయి కదా పాపం. తన కార్డుని ఎవరికో ఇస్తే, వాళ్ళు ఇంకొకరికి ఇస్తే ఏందేందో జరిగిపోయింది, ఏందిరా నేను కష్టపడడానికి ఫలితం లేకుండా పోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే చెప్పు అని అంటే, ఇక్కడ నుంచి ఇండివిజువల్ గేమ్ ఆడతాను, నేను ఇండివిజువల్ గేమ్ ఆడతా అని అంటాను. ఇన్ని రోజులు ఇండివిజువల్ గేమ్ ఆడలేదా? ఆడింది కదా. సరే అంటే కొంత ఫ్రెండ్షిప్, కొంత ఫేవరిజం ఇట్లాంటివి ఏమైనా చూపించుండొచ్చు. ఇక్కడ అయితే ఇక ఇండివిజువల్ గేమ్ ఆడతా అని చెప్పిండు. ఆ తర్వాత బాగి వచ్చిందయ్యా పాపం చేతికి పట్టి కట్టుకొని. సో నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ కాబోతుంది, సంచాలకంగా ఉండాలని చెప్పారు. ఫస్ట్ ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పేపర్ ఉంటే ఇటొక పెన్ను, ఇటొక స్పూన్ లాగా ఏదో, అంటే చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే జస్ట్ ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని ఉండాలి కదలకుండా. ఎంతసేపు ఉంటాం? చాలా టఫ్ అయింది. ఇట్లా పోతుంది, ఇట్లా కదులుతుంది. అంటే అఫ్కోర్స్ అవి 2 రౌండ్గా ఉన్నాయి అనుకో, ఇట్నే పట్టుకొని ఉండాలి. ఎంతసేపు ఉంటే చేతులు స్ట్రేట్గా పెట్టి ఉండాలి, చేతులు గుంజుతాయి, నొప్పిలేస్తాయి. అది ఒక గంప ఉంది కింద, ఆ గంప వెయిట్ అనిపిస్తుంది. సో ఎంత టైం ఉంటే అంత ఎక్కువ బరువు అయిపోతాయి చేతులు. సో ఈ టాస్క్లో ఫస్ట్ ప్రియాంక అవుట్. ప్రియాంక ఆడుతుంది. యాక్చువల్లీ లీడర్స్ ఇద్దరు ఆడాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటే మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రియాంక ఫస్ట్ అవుట్. ఆ తర్వాత మన అపూర్వ సృష్టి డ్రాప్ చేసింది, ఆ తర్వాత అపూర్వ అవుట్. వీళ్ళంతా టప అవుట్. అయితే అమన్ పాపం అవుట్ కాలేదు కానీ అవుట్ అయిపోయాడు. ఇట్లా టీషర్ట్ ఇట్లా కిందికని ఉంటే అదే బెండ్ అయిపోయింది చెయ్యి అనుకొని బెండ్ అన్నది. కానీ స్ట్రైటే ఉంది మేడం, స్ట్రైటే ఉంది అని అంటే లేదు బెండ్ అయింది ఇట్లా బెండ్ అయినట్టుగా అనిపించింది అన్నట్టు పాపం అవుట్ అయిపోయాడు. తర్వాత గాయత్రి అవుట్ అయిపోయింది. సో వీళ్ళందరూ అవుట్ అయ్యారు. ఆర్కే అండ్ చరణ్ వీళ్ళిద్దరూ బాగా ఆడుతున్నారు, సూపర్గా ఆడుతున్నారు. మిథిలేష్ సూపర్గా ఆడుతుండు.
దీపక్ కూడా బాగా ఆడుతుండు. ఇదంతా నడుస్తుంది. రోహిత్, చరణ్ వీళ్ళందరూ ఇస్తున్నారు. కానీ రోహిత్‌కి 2, 3 సార్లు బెండ్ అయింది నేను గమనించినంత వరకు. సో, రోహిత్ ఔటు. సో, రాజ్‌కుమారి ఔటు. రాజ్‌కుమార్ కూడా బాగా ఆడింది. రాజ్‌కుమార్ ఔటు. రోహిత్ ఇప్పుడే కాదు తర్వాత ఔట్ అయితాడు. సో, హేమంత్ సూపర్‌గా కంటిన్యూ చేస్తున్నాడు. హేమంత్ అణుకుతలేడు, బెణుకుతలేడు, జనుకుతలేడు ఏం లేదు. ఆ గ్యాప్‌లో బదర్‌కి 30 సెకండ్స్ ఎవరో ఒకరికి ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఒకసారి మిథిలేష్, ఒకసారి దీపక్, ఒకసారి ఎవరు మన ఇంకొకరెవరు అందరూ తీసుకుంటా ఉంటారు. కానీ ఒక హేమంత్ కూడా తీసుకుంటారు. ఒక్క రామకృష్ణ తప్ప అందరూ తీసుకుంటా ఉంటే ఇక రామకృష్ణ వల్ల కాదు. రామకృష్ణ కూడా ఔట్ అయిపోయాడు. సో, హేమంత్ ఇంకా బాగా ఆడుతూనే ఉన్నాడు. సో, అందరూ బాగా ఆడుతారు. అందరూ బాగా ఆడుతూ ఉంటే కట్ చేస్తే దీపక్ ఔట్ అయ్యిండు. రోహిత్ ఔట్ అయ్యిండు. చరణ్ ఉన్నాడు ఇదిగో అటుదిగో హేమంత్ అండ్ మిథిలేష్ ఉన్నారు. ఇలా ఆఖరికి చరణ్ మీద వెయిట్ కూడా పెడతారు. వెయిట్ పెడితే వెయిట్ కూడా మోస్తాడు. ఆ తర్వాత కొంచెం కిందికి మీదికి అయితే దానివల్ల ఔట్ అయిపోతాడు. ఆయన వల్ల కాక అంటే హ్యాండ్స్ కింద మీద అయిపోయినాయి అన్న పాయింట్ మీదకి వెళ్ళి తీసేస్తారు. కానీ చరణ్ కూడా అద్భుతంగా ఆడిండు. హేమంత్ గెలిపించిండు, మిథిలేష్ గెలిపించిండు అన్న ఫీలింగ్ వచ్చింది. సో, ఇది గేమ్ అయిపోయింది. గేమ్ అయిపోయిన తర్వాత హేమంత్ అండర్ డాగ్ అసలు మామూలు కాదు. మిథిలేష్ వావ్ సూపర్. ఇవాళ ఓటపిల్ ఎవరికి ఇస్తావు ఝాన్సీ అని అంటే మీరు గెలిచిన టీం కదా ఓటపిల్ ఎవరికి ఇస్తావు అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ హేమంత్ అంతా బాగా ఆడుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి హేమంత్కి ఇస్తా ఓటపిల్ అని చెప్పి హేమంత్కి ఇచ్చింది. ఇకనే హేమంత్ మాట్లాడిన విధానం నాకు చాలా బాగా అనిపించింది. హాయ్ దిస్ ఈజ్ హేమంత్, తెలంగాణ దడ్కన్, హైదరాబాద్ కజ్జీగర్, నవజవాన్ లోండే అంటే యువకుని కొత్త యువ రక్తం కలిగిన వ్యక్తిని అని చెప్తాను అన్నట్టు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మీ ప్రేమ ఆదరణ నా అవసరం పడింది కాబట్టి మీరంతా ఓటేసి నాకు సపోర్ట్ చేయాలి. 200% ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటా. మీరు నాకు ఓటేసే ప్రయత్నం చేయరు. మీ ఆదరణ నాకు అవసరం పడ్డది కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పిన విధానం నాకు చాలా బాగా అనిపించింది. మీ ఆదరణ నాకు అవసరం పడ్డది. వావ్. సరే నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద డే ఎవరు అని అంటే శాలినికి ఇచ్చారు. ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, పర్లేదు. ఈరోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ కింద మనకి మిథిలేష్ వస్తాడు, దీపక్ వస్తాడు, బాగా ఆడారు. శాలిని కూడా వస్తుంది కాబట్టి శాలినికి ఇచ్చారు. ఇట్లా స్ట్రాటజీలు వేసింది, బాల్ క్యాచ్ పట్టింది, స్ట్రాటజీలు వేసి నెక్స్ట్ లెవెల్కి పోయింది, ఏదో ఒకటి చేసింది, మస్విష్ మారడిగా చేసింది అన్న పాయింట్లో ఇచ్చేసారు. సో, శాలిని నా గేమ్ నచ్చితే, నా ఎఫర్ట్ నచ్చితే నాకు ఓటేయండి అని చెప్పి ఆ తర్వాత ఎల్లో కార్డ్ ఎవరికి ఇస్తారు అంటే అసలు గేమ్ ఏంది అనేది కూడా అర్థం కాని రామకృష్ణకి ఇస్తున్నాం. ఇది ఒక లెసన్, గేమ్ ఏంటి రూల్ ఏందో అర్థం చేసుకోవాలని చెప్పి ఆ తర్వాత ఒక ఈ జీవి మాల్ అనే కంపెనీకి సంబంధించిన ఒక టాస్క్ పెట్టారు. అందులో చరణ్ గెలిచిండు. చరణ్కి రాజ్‌కుమార్కి పెడితే చరణ్ ఆ పిరమిడ్ని బాల్తో కొట్టి కూల్చడం ఉంది కదా, అది చేసేసిండు. చరణ్ గెలిచిండు. చరణ్కి 10,000 రూపాయల గిఫ్ట్ వోచర్ వచ్చింది. నయమైతే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా నయం. ఎందుకంటే ఇప్పుడు గిఫ్ట్ వోచర్లు ఇచ్చారా, పోయిన సంవత్సరం ఏమి ఇవ్వలే. ఈసారి 50,000 రెమ్యునరేషన్ ఇస్తారా, పోయినసారి ఏమి ఇవ్వలే. ఈసారి కనీసం ఏదో ఒకటి దొరుకుతుంది వాళ్ళకి పోతున్నందుకు, అవునా కాదా? అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లలో పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్.